బాధ ఏంది కేటీఆర్ది? మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేయిస్తున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేయిస్తున్నాడు అని అంటున్నారు. ఒకవేళ మంత్రుల ఫోన్లు రేవంత్ ట్యాప్ చేయిస్తే వాస్తవాల్ని బయట పెట్టాలి. సరే, మీరు అధికారంలో లేరు కాబట్టి మీకు తెలియదు. రేవంత్ రెడ్డి మాట్లాడాలి. ఓకే, మంత్రుల ఫోన్లు మీరు ట్యాప్ చేయిస్తున్నారట రేవంత్ రెడ్డి గారు, మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఈయన ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి. మరి మీ నాయన కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడా? ఆయన ముఖమే కనబడదా జనానికి? ఎటన్నా పోతే యశోద హాస్పిటల్కి వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా కనబడాలి. అంతకుమించి మీ నాయన మొహమే కనబడదు కదా. సరే, ఏదో ఒకటి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తుంది కాబట్టి, ఒక లీడర్ చెప్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళు రియాక్ట్ అవుతున్నట్టున్నారు. ఒకవేళ వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి అని అంటే వాళ్ళు బయటికి రావాలా? వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ నేషనల్ పార్టీలో కానీ అంత ఈజీ కాదు వ్యవహారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఉందా వ్యవహారం? ఏమన్నా వ్యవహారము రేవంత్ రెడ్డి చేతిలో, మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో ఉందా? అంత సినిమా లేదు అక్కడ. ఎవరికి వాళ్ళే తోపులు. బట్టి ఓ తోపే, పొంగులేటి ఒక లైనే, తుమ్మల నాగేశ్వరరావు ఒక లైనే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక లైనే, దామోదర్ రాజనరసింహ ఒక లైనే. ఎవరికి వాళ్ళే లీడర్లు వాళ్ళు.